హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే పుంటికూర చికెన్ ఎలా వండుకుందామో చూద్దాం. పుంటికూర అంటే గోంగూర అండి. తెలంగాణలో పుంటికూర అంటాం మేమైతే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను ట్రై చేసినట్టు మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో నార్మల్గా చికెన్ ఒకే రకంగా ఎప్పుడూ వండుతూ ఉంటాం కదా, ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్కి డిఫరెంట్ టేస్ట్ని అందించడం వల్ల అవుతాము. చాలా టేస్టీగా ఉంటుంది కూడా, ఆరోగ్యం కూడా, ఎందుకంటే గోంగూర చాలా హెల్తీ కదా. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా చికెన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్, పసుపు వేసి అలాగే కొంచెం కారం వేస్తున్నాను. ఈ కారం వేసి అన్నింటి ముక్కలకు పట్టే విధంగా మంచిగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో మాత్రమే చికెన్ తీసుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న గోంగూరను వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను చికెన్ 1/2 కిలో కదా, అంటే గోంగూరను 1/2 కిలోలో సగం తీసుకుంటున్నాను. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకునేటప్పుడే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపటికి ఇలా గోంగూర కలర్ చేంజ్ అయిపోయి ఉడికిపోతుంది. అంతే, ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ మట్టి పాత్రను పెట్టుకుంటున్నాను. మీకు అవైలబుల్లో లేకపోతే నార్మల్ పాత్రలో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ని ఇలా మట్టి పాత్ర మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకుంటే డ్యామేజ్ కాకుండా ఉంటుంది కదా. మట్టి పాత్రలో ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువగా వేడి కానియకూడదు. అందుకే తొందరగా ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఇలా కర్రీకి సరిపడా ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులను కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు కూడా వేసుకొని మంచిగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే సాల్ట్ వేయాలి కదా. ఈ టైంలోనే ఇంకా స్టార్ పువ్వు అలాంటివి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు కూడా వేసేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని కూడా వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. అంతే, చికెన్ నుండి వాటర్ వచ్చేసి మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి. మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి చూడండి, ఇలా వాటర్ అనేవి పైనకు వచ్చేస్తాయి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ కూడా పైనకు వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ ఎంత మంచిగా పైనకు వచ్చేసిందో. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని నేను వేసాను. మనకు కావాలనుకుంటే ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాగే కర్రీకి సరిపడా కారం పొడి కూడా వేయండి. ఇక్కడ వేసింది కారం పొడి, అది కొంచెం లైట్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు కారం వేసి మంచిగా కలుపుకున్న తర్వాత గోంగూర పేస్ట్ కూడా వేసేయాలి. ఈ పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మేము ఎండుమిర్చితో కారాన్ని ఇయర్ మొత్తం సరిపడా రెడీ చేసుకుంటాం కదా, అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కారం టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు గోంగూర కూడా వేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ తగ్గిపోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా వేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టుతాయి కదా. అంతే,
ఇలా 10 మినిట్స్ మంచిగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైనకు వచ్చేసి గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. అంతే, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసినా సరే కర్రీ ఉడికినట్టు అనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం మట్టి పాత్రలో వండాం కదా, అది చల్లారడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సూపర్ టేస్టీగా ఉండే యమ్మీ గోంగూర చికెన్ కర్రీని వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.